పల్లవి ఏమైనా డాక్టరా, ఆవిడ గారి హస్తవాసి ఏంటో చూస్తాను అని డైలాగులు కొట్టారు కదా, ఇప్పుడు కొట్టండి డైలాగులు. నీ నమ్మకం కరెక్టున్నానమ్మా. నా ఫ్రెండ్ చేయి పడితే ఎవరైనా సెట్ అయిపోవాల్సిందే. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? జరిగిన సెమీఫైనల్స్ లో చరణ్ సెలెక్టెడ్ బామ్మగారు. సెమీఫైనల్ ఏంట్రా? అవునక్క, ఇప్పుడు జరిగింది కేవలం సెమీఫైనల్స్, ఇంకా ఫైనల్స్ ఉన్నాయి. ఫైనల్స్ లో కూడా వీళ్ళు గెలిచి వీళ్ళ ట్యూన్స్ పర్ఫార్మెన్స్ నచ్చితే వీళ్ళతో ఆల్బమ్ చేస్తారంట. అక్షిత, లాస్ట్ టైం నా ఆల్బంలో పాడినట్టే ఈసారి కూడా నువ్వు నాతో పాటు పాడాలి. ప్రిపేర్డ్గా ఉండు. నేనా అంటావేంటి? చరణ్ ఆల్బమ్ లో నువ్వే కదా పాడింది. అప్పుడు పాడింది నువ్వు కాదన్నట్టు అంత కంగారు పడతావేంటి? ఏంటి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఆల్బమ్ లో తను పాడిందా? పాడిందా అంటావేంటే? అంటే అప్పుడు అక్షిత పాడలేదా? అదేంటి, ఒకసారి చరణ్ ఆల్బమ్ లో అక్షిత పాడిందని చెప్పారు కదా. అవునక్క, అలా అంటున్నావేంటి? అంటే అప్పుడు పాడింది ఇప్పుడు పాడలేదు అంటున్నా. ఎందుకంట? ఎందుకంటే అప్పుడు పెళ్లి కాని అక్షిత, ఇప్పుడు పెళ్ళైన అక్షిత. పెళ్ళైతే కుమారి శ్రీమతిగా మారిపోతుంది కానీ వాయిస్ ఎందుకు మారుతుంది? నిజంగా ఆ ఉద్దేశంతోనే అన్నావా? ఇంకేముంటుంది, అంతే. నాకు డౌటే. బేబీ, ఏంటలా ఉన్నావు? చరణ్తో పాటు ఏదో మ్యూజిక్ సెలెక్షన్కి వెళ్తారన్నావు. వెళ్ళాను. మరి ఇలా ఉన్నావేంటి? ఎనీథింగ్ రాంగ్? ఏమైంది బేబీ? సెలక్షన్స్ జరిగాయి. చరణ్ సెలెక్ట్ అయ్యాడు. తను హ్యాపీ, కానీ నేనే డిసప్పాయింటెడ్. కారణం? కారణం పల్లవి. పల్లవా? అదొచ్చిందా? మధ్యలో వచ్చింది, కానీ ఆ టైంకి వచ్చింది. టైంలో చరణ్ గొంతు నయమయ్యేలా చేసేసరికి చరణ్ పల్లవి విషయంలో చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అంతేకాకుండా నా ముందే తనకి హగ్ కూడా ఇచ్చాడు.
చరణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ హగ్ ఇవ్వబోతే ఆ పల్లవి నన్ను పక్కకి నెట్టేసింది. చరణ్ కూడా ఏం మాట్లాడలేదు మమ్మీ. చూస్తుంటే నాకంటే పల్లవి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అది తట్టుకోలేకపోతున్నాను. మీరేమో ఫంక్షన్ అని వెళ్ళారు, వీడేమో ఆల్బమ్ అని తిరిగాడు. ఆల్బమ్మా? ఆల్బమ్ ఏంటి? అదే ఆ ఫోటో ఆల్బమ్ మమ్మీ. ఆ, అన్నయ్య ఫోటో ఆల్బమ్ చేయించుకుంటున్నాడు, దానికోసం తిరిగాడు అని నానమ్మ చెప్తుంది. అవును, ఫోటో ఆల్బమ్. అది సరే, ఎవరి పనులు వాళ్ళు గుర్తున్నాయి కానీ అసలు రేపేంటో గుర్తుందా? రేపేంటి? అలా ఉందే నీ వ్యవహారం. అమెరికాలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా శ్రావణ శుక్రవారం పూజ చేసేవారు. ఇక్కడికి వచ్చాక దాని గురించే మర్చిపోయారు. చాలా బాగుంది. అవును, రేపు శ్రావణ శుక్రవారం కదా. చరణ్, రేపు పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయి. ఎప్పట్లానే పూజ చేస్తాను. సరే మమ్మీ.